నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్కి 4వసారి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు. విడిపోయిన రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా 2014లో ముఖ్యమంత్రి చేశారు. విడిపోయిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4వసారి, విడిపోయిన రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించాలి, మరి ఎక్కడ చేయాలని దాని మీద చర్చ నడుస్తుంది ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, మరి పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఐజీ వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏర్పాట్ల మీద చర్చించినట్టు తెలిసింది. మరి నాకున్న సమాచారం అయితే చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీన ఖచ్చితంగా మార్నింగ్ 9-10 గంటల మధ్యలో ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అంటే ఈ డేట్ని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు, కానీ అధికారంగా మాత్రమే ఇప్పుడు ప్రకటించారు. 9వ తేదీ అనేది గత 10 రోజుల క్రితమే చంద్రబాబు గారు ఆలోచనలో ఆ ముహూర్తం ప్రకారం నిర్ణయించుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఆ ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ప్రకటించడం కరెక్ట్ కాదని వెయిట్ చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ డేట్నే ఆ ముహూర్తాలంటే 9-10 మధ్యలో ముహూర్తం 9:35 టైంకే ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు గారు సంసిద్ధం అవుతున్నారు. అధికార యంత్రాంగం కూడా ఆ దిశగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఎక్కడ చేస్తారు? అమరావతి పరిధిలోనే చాలా గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో దగ్గరలో చేస్తారండి. అమరావతి రాజధానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో చేస్తారు. మనకున్న సమాచారం అయితే మందడం అని చెప్పి అంటున్నారు. రాయిపూడ లేకపోతే మందడమా ఈ 2 గ్రామాల మధ్య నడుస్తుంది కాబట్టి మందడం అయితే మంగళగిరి నియోజకవర్గం కూడా కలుస్తుంది కాబట్టి మరి ఆ రోజుల్లో ఉండవల్లి మందడం అనేది అమరావతికి చాలా కీలకమైన గ్రామాలు, గట్టిగా పనిచేసిన గ్రామాలు. అమరావతి కోసం ఆ గ్రామాలకు చెందిన నాయకులు నిరంతరం నిరాహార దీక్షలు, ఆందోళనలు, ర్యాలీలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. కాబట్టి మందడమా రాయపూడి అనే దాని మీదే చర్చ నడుస్తుంది. మరి ఈరోజు సాయంత్రంలోపు ఏ విలేజ్ అంటే అమరావతి ప్రాంతంలోని ఏ విలేజ్లో అనేది కూడా కొద్ది గంటల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం చెప్పినట్టు అంటే ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పినట్టు విధంగానే చంద్రబాబు గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం కన్ఫర్మ్ అయింది. దాదాపుగా 90% మందడమే కాబోతుంది. మందడం కాకపోతే ఈ రాయపూడి అనే విలేజీ అని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.